నమస్కారం. అందరూ బాగా చదువుతున్నారా? నా పేరు రాజేష్. నేను కూడా మీలాగా బాగా కష్టపడి చదివి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా. ఓకే, ఇక్కడ లొకేషన్ ఉన్నాడు కదా, ఈరోజు బర్త్డే. ఆయన వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పినట్లు బాగా అన్నీ విని మంచి పనులు చేసి బాగా చదువుకొని ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ ఒక 100 మందికి పైన మన మదనపల్లి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని కూడా మంచి మార్గంలో నడిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా ఈ ఫస్ట్ టైం మేము ఇక్కడికి వస్తున్నాము. ఇంతకుముందు మదనపల్లిలో చాలా ప్రోగ్రామ్స్ చేశాము. బీద పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి డొనేషన్స్ చేయడము, బుక్స్ పంపిణీ చేయడము, స్కూల్ ఫీజు ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టడము, స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చాలా ప్రోగ్రామ్స్ చేశాము. టెంపుల్స్కి కూడా డొనేషన్లు ఇచ్చాము. సో మీకు అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, అమ్మా నాన్న చెప్పిన మాట బాగా విని బాగా చదువుకోవాలి. ఇంట్లో అమ్మా నాన్న, స్కూల్లో మీ టీచర్స్ అమ్మా నాన్నకు దైవానికి సమానులు కాబట్టి వాళ్ళని ఈ వయసులో ఇబ్బంది పెట్టకుండా, ఎస్పెషల్లీ మగపిల్లలకి, సరేనా, ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని బాగా చదువుకోండి. మేము అల్లరి చేసేవాళ్ళం, కానీ సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు చెప్పిన మాటలు బాగా విని బాగా చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము, బాగా సంపాదిస్తున్నాము. ఇలాంటి వాటికి చిన్న వాటికి ఖర్చు కూడా పెడుతున్నాం. ఏమైనా సహాయం ఉంటే వాటికి కూడా చేస్తున్నాం, సరేనా. ఇటువంటి పనుల్లో లోకేష్ అన్న చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఇంకా మున్ముందు కూడా మీకు ఇంకా ఏదైనా కావాలంటే కూడా మీ సార్ కనుక్కుంటాము. నెక్స్ట్ టైం కూడా ప్లాన్ చేసి తప్పకుండా సాయం చేస్తాము. మీరందరూ బాగా చదువుకోవాలి, ఆయన కోరిక అదే. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మీకు కూడా. ఈరోజు ప్రత్యేకం ఏమంటే, మా బ్రదర్ ఎన్ఆర్ఐ లోకేష్ కోణిదెల గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్కూల్లో అంటే ఏదైనా వాళ్ళు చదువుకున్న పిల్లలకి ఏదో ఒకటి మన సహాయం ఏదైనా చేస్తే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఈరోజు స్టడీ మెటీరియల్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. ఆయనే మీలాగా ఇక్కడ చదువుకొని ఉన్నత చదువులు చదివి ఆయన అమెరికాలో స్థిరపడి ఈరోజు రాష్ట్రంలోనే ఒక 2-3 స్టార్టప్ కంపెనీలు పెట్టి హైదరాబాదు, విజయవాడ, చెన్నై ఇలా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ, అలాగే ఉండిన ఊర్లో కూడా, పెరిగిన ఊర్లో, చదువుకున్న ఊర్లో కూడా నేను అక్కడ లేకపోయినా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ ఊరికి మా ద్వారా ఆయన చేస్తున్నందుకు ఎప్పుడు కృతజ్ఞతలు. మీరు కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని 10వ క్లాస్తోనే ఆగిపోకుండా మాకు ఉన్నతమైన చదువులు చదివి మీ ఇంట్లో కానీ మీకు చదువు చెప్పిన సార్లకు కానీ రేపు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ తరపున ఆయనకి బర్త్డే విషయం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు అందరికీ మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది.